పార్దు చేసింది కరెక్టా? అసలు గర్ల్ ఫ్రెండ్స్ కి ఫేక్ ప్రామిసెస్ ఎందుకు చేస్తారు? ఏదైనా గిఫ్ట్ ఇచ్చాడా? అసలు ఛాన్సే లేదు. ఇస్తే మనమే ఇవ్వాలి. మీరే చెప్పండి, అసలు వాడి మైండ్ సెట్ ఏంటో? అది తెలుసుకుందామని మళ్ళీ అదే కేఫ్కి రమ్మన్నాను. ఏంట్రా రోజు రోజుకి చిక్కిపోతున్నావు? సరిగ్గా తినట్లేదా? మధు, బిర్యానీలో ఎన్ని పీసులున్నా నల్లి బొక్కకే డిమాండ్ ఎక్కువ, అది తెలుసుకో. సరే, ఎందుకు పిలిచావు చెప్పు. నిన్న జరిగిన దాని గురించి సారీ. అసలు నాకేమైందో అర్థమైతలేదు. నా ఎక్స్ గుర్తొస్తుంది. రాత్రి వండుకుందామంటే నాకు నిద్రనే వస్తలేదు. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా తెలుసా. గర్ల్ ఫ్రెండ్ ముందు ఎక్స్ గుర్తొస్తుందంట వింటి నువ్వు? నీకేమైనా పిచ్చా? అసలు నీ క్యారెక్టర్ ఏంటో, నీ పర్సనాలిటీ ఏంటో అస్సలు అర్థం కావట్లేదురా. కాసేపు ఇంట్రోవర్ట్ అంటావు, సడన్ గా ఎక్స్ట్రోవర్ట్ అయిపోతావు. సిగ్మా అంటావు, టిఎఫ్ఐ బానిస అంటావు, డిప్రెషన్ అంటావు, యాంగ్జైటీ అంటావు. అస్సలు నీకు సంబంధం లేని దాని గురించి ఓవర్ థింక్ చేస్తావు. నాకు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఉంది మధు. నా బాధ కూడా అదే. నీ పర్సనాలిటీస్ వల్ల మన రిలేషన్ ఎక్కడ బ్రేక్ అవుతుందేమో అని. ఏం కాదులే, లైట్ తీసుకో. తప్పు నీది కాదురా. ఈ సినిమాలు చూసి సినిమానే ఇంపార్టెంట్. ఫస్ట్ టీఎఫ్ఐ, నెక్స్ట్ ఎవరైనా. అసలు నువ్వు టీఎఫ్ఐ ఎట్లా అంటావు? నాకు మోటివేషన్ రావడానికి సలాడ్ చూస్తా, బాధలు ఉంటే గుంటూరు కారం చూస్తా, ఎక్కువ ఐ కోసం బాహుబలి చూస్తా. సినిమా గురించి ఎవరైనా మాట్లాడితే తట్టుకోలేను, అది గర్ల్ ఫ్రెండ్ అయినా ఎవరైనా. నాకు నా లైఫ్ కన్నా టీఎఫ్ఐ ఇంపార్టెంట్. అరే పార్దు, అది కాఫీ తాగు అన్నా. ఏమి కాఫీ తీసుకొచ్చి పెట్టు ఫాస్ట్గా. సినిమా అంట సినిమా అంటుంది, సినిమా అంటే చంప అలగొట్టు. ఏంటో వాడు ఇప్పటికీ అర్థం కాడు నాకు. ఇంకెంత భరించాలి మీరే చెప్పండి. ఇదిగో వాడే కాల్ చేస్తున్నాడు. ఏంటి? ఇంకో 20 minutes లో వస్తా. ఏ ఆగలేవా? సరే, త్వరగా వచ్చాయి. అవును, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సర్ప్రైజ్. సర్ప్రైజ్ అంటే గుర్తొచ్చింది. ఒకసారి ఏమైందో తెలుసా? మధు చెప్పు. రే, ఏం చేస్తున్నావు? ఏదో ఇన్స్టాగ్రామ్ లో డెడ్ ఫిష్ అంటగా, దాన్ని చూస్తున్నా. సరే కానీ నీకు వాట్సాప్ లో ఫోటో పంపించాను, ఎట్లుందో చెప్పు. అరే ఇప్పటికిప్పుడు ఫోటో అంటే నైట్ పంపిస్తే బాగుంటది కదా. గబ్బునాయాలా? అది కాదు, చూసి ఎలా ఉందో చెప్పు. ఆగు, చూస్తున్నా. అరే అరే ఒక్క నిమిషం ఆగు. ఫ్రెండ్ ఫోన్ చేస్తుండు. ఆగు. రే, The person you are speaking with has put your call on hold. Please stay on the line. The person you are speaking with has put your call on hold. Please stay on the line. అరే మనలో ఎవడో. అరే నా పిల్ల హోల్డ్ లో ఉందిరా. చెప్పు మధు. సారీ ప్లీజ్. ఓకే, వాట్సాప్ చూడమన్నావు కదా, చూస్తున్నా. చూసి ఎట్లుందో చెప్పు. ఇంకా పంపిస్తాను, చూసి సెలెక్ట్ చేయి. The person you are speaking with has put your call on hold. Please stay on the line. The person you are speaking with has put your call on hold. Please stay on the line. అయ్యా, మళ్ళా హోల్డ్ పెట్టేసిన. హలో మధు. సారీ నాన్నలు. మస్తుంది చూడు మధు, మస్తుంది. ఇది ఆర్డర్ పెట్టుకో, నాకు మస్తు నచ్చింది. దీంట్లో సూపర్ ఉంటావు, చాలా మస్తు ఉంటావు. చూడు ప్లీజ్. పార్దు, అసలు నువ్వు చూసావా? ఇట్లెందుకు చేస్తున్నావు పార్దు? అరే సారీ నాన్నలు. నువ్వెందుకంత ఫైర్ అవుతున్నావు? ఇప్పుడు చూడు నేను ఎంత కూల్ చేస్తాను. రెడీ, 3, 2, 1. చాలు. ఛార్జింగ్ పాయింట్ లోకి వాటర్ వెళ్ళిపోద్ది. సరే కానీ తిన్నావా? లేదు నాన్న, తినాలి. పార్దు మధు, నాతో ఫోన్ మాట్లాడుతూ నువ్వు ఫోన్ యూజ్ చేస్తున్నావు కదా. ఫోనా? నేనెందుకు యూజ్ చేస్తా? కాన్సంట్రేట్ గా నీతో మాట్లాడుతున్నా కదా. ఆపరా. నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే. నువ్వు నీ ఫ్రెండ్ కి పంపించే రీల్ నాకు పంపించావు. అరే సారీ మధు. అవును, ఇంత డ్రెస్ సంగతి ఏమైంది? అయినా నువ్వు చూడలేదు కదా, నీకు పంపించి టైం వేస్ట్.
చూసి సెలెక్ట్ చేయంటే పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అరే ఆ రెడ్ బాగుంది కదా, నీకు బాగా సెట్ అవుతుంది కదా, తీసుకోమని చెప్పినా కదా. ఏ బ్లాక్ బాగుంది కదా, నేను అదే తీసుకుంటా, నాకు అదే నచ్చింది. వసై అసలు నన్ను ఎందుకు అడిగినావు? నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయినావు కదా. అట్లంటావేంట్రా? యాక్చువల్లీ నాకు బ్లాక్ నచ్చింది, బ్లాక్ ఆల్మోస్ట్ ఫిక్స్. కానీ నువ్వు ఏదైనా చూసి సెలెక్ట్ చేస్తావని